పాటించడం వల్ల మనకి ఈ సర్వ పాపములు నశిస్తాయి. ఈ వ్రతాన్ని పాటించేటువంటి వాళ్ళు ఇంద్రియాధీశుడైనటువంటి హృషికేశుని అర్పించేవాడు సమస్త పాపకర్మల నుంచి విముక్తుడవుతారు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి వారు, ఈ సత్యహరిశ్చంద్రుడు సూర్యవంశపు రాజు. ఆయన శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశమే కదా, శ్రీరామచంద్రుని యొక్క పూర్వజుడు అనమాట ఈయన సత్యహరిశ్చంద్రుడు. ఈయన నీతిమంతుడు, ఇచ్చిన మాట తప్పనటువంటి వాడు. మనం ఏం చేస్తాం, ఇస్తాం మాట. మనకేదైనా అపకారం జరిగిందనుకోండి, నేను చెప్పానా అని అంటాం. అంటే ఏమిటి, సత్యాన్ని మనం నిలబెట్టుకోలేము. ఎందుకు, మనకి భయం. ఆ మాట మనం నిలబెట్టుకుంటే మనం ఉన్నటువంటివన్నీ కూడా ఆస్తులన్నీ పోతాయేమో అని. కానీ సత్యచంద్రుడు అలా చేయలే. ఆయన ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని, భార్యను, పిల్లలని, చివరికి ఆయన సొంత సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. అటువంటి వాడు సత్యహరిశ్చంద్రుడు. భార్యని, పుత్రుణ్ణి అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి ఆయన సత్యసంధత కోసం కాటికాపరిగా చేరాడు. ఎక్కడ చక్రవర్తి, ఎక్కడ కాటికాపరి. కాటికాపరికి ఏమిస్తారు, ఆయనకేమి వేతనం ఏమిటి అని అంటే, ఆ కాటికి తీసుకొచ్చినటువంటి శవాలు ఉంటాయి కదా, ఆ శవాలు మీద వేసిన వస్త్రాలు, వాళ్ళు ఏదైనా ఇస్తే, మిగిలింది ఏదైనా ఇస్తే, అటువంటి హీనమైనటువంటి స్థితిలో ఆయన జీవించారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం. అది హరిశ్చంద్రులో ఉన్నటువంటి గొప్పదనం. ఆయన ఇలాగా కష్టాలు వస్తున్నాయి, ఇలాగ వచ్చేస్తున్నాయి, మరి దీని నుంచి నివారణ ఉపాయం ఏమిటి అని అడగ్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడికి పోవాలి, ఇలాగా ఒక గౌతమ్ మహర్షి వచ్చారు. ఆ గౌతముడితో ఇలాగ చెప్పారు, స్వామి ఇలాగా చాలా కష్టాలుగా ఉంది, ఏమిటి పరిస్థితి అని చెప్తే, ఆ దీనగాథ విని గౌతమ్ మహర్షి, నువ్వు శ్రావణ మాసంలో వచ్చేటువంటి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అన్నదాయ ఏకాదశి అత్యంత మంగళకరమైనటువంటిది. ఆ ఏకాదశిని నువ్వు సంపూర్ణంగా పాటించినట్లయితే నీకు ఈ జాగరణ చేయాలి. జాగరణ చేసి ఈ ఉపవాస దీక్ష నీవు చేసినట్లయితే నీకు మళ్ళీ ఈ కష్టాలు ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పారు. హరిశ్చంద్రుడు ఆ విధంగా ఆచరించారు. ఆ ఏకాదశి, అన్నదాయ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల, ఓ రాజసింహ, అద్భుతమైన ఈ ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే, అనేక సంవత్సరములు అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ కూడా పరిహరించుకుపోతాయి అని చెప్పి, అందువలన ఈ ఏకాదశి పాటించారు. ఆయన